హాయ్ హలో అండి. ఈరోజు ప్రణతీస్ కిచెన్లో పుట్నాలైతే చేశాను. వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈవినింగ్ స్నాక్స్ లెక్క వీటినైతే తీసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇప్పుడు ఈ ఉప్పు శనగల్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద నేనైతే ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఉప్పునైతే వేసుకున్నాను. ఉప్పునైతే బాగా వేడి చేసుకోవాలి. ఉప్పును వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. అలా కలుపుకోవటం వల్ల ఉప్పు అనేది ఈవెన్గా వేగుతుంది మంచిగా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఉప్పుని. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచాలి. బాగా వేడి అయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా వేడెక్కింది. ఉప్పు అయితే చాలా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం శనగలను అయితే వేసుకొని ముందుగా కలపకుండా ఉప్పునైతే సైడ్లెమ్మటి ఉన్న ఉప్పునైతే ఈ విధంగా అయితే అనుకోవాలి. ఇలా అన్న తర్వాత ఒక 40 సెకండ్స్ అలా ఉంచేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. అలా ఉంచటం వల్ల శనగలు అనేవి తొందరగా హీట్ ఎక్కుతాయి. వీటిని వేసిన తర్వాత కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. చూస్తున్నారు కదా, ఉప్పు శనగలు అనేవి రెడీ అయ్యాయి. ఇలాగే అన్నిటినైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఉప్పు రాకుండా ఇలా అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక చిన్న బౌల్లోకి అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా బయట కొన్న వాటిలాగానే వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి.